అమరావతిలో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. వాగు అవుట్ఫాల్ స్లూయిస్ లీక్ అయి అమరావతి మునిగిపోతుంది. కొండవీటి వాగు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి పొన్నూరుని ముంచేస్తున్నారు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా తమ ఏదైతే పేటీఎం పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తమ రహస్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు వాళ్ళ ప్లాట్ఫారం మీద చేయిస్తూ వాటిని మళ్ళీ తమ యొక్క పేటీఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని మళ్ళీ ఇంత ప్రచారం చేసి, అంటే ఈ రకంగా ఒక రాజకీయ ముసుగులో ఇటువంటి విష ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అటువంటి దానిలో వేసమెత్తు కూడా వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సమర్థవంతమైనటువంటి పాలనకు రోజు రోజుకి కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఇటువంటి విష ప్రచారానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూనుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పాలనే భవిష్యత్తులో కూడా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో కోక్కటి వేళ్లతో సహా పెకిలించిపోతుంది అనేటువంటి భయంతో ఇటువంటి విష ప్రచారానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకారం చుడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ఏదైతే కాపర్ డ్యాము ఆ రోజు 2018, 2021 సంవత్సరాల్లో పూర్తయినటువంటి పరిస్థితి. అటువంటి కాపర్ డ్యాము వాస్తవంగా చూస్తే దాని స్ట్రెంగ్త్ 3 years 4 years ఇస్తారు. దానికే బట్రస్ డ్యామ్ను కూడా మనం 90% మొన్న పూర్తి చేసాం, దాని స్ట్రెంగ్త్ను మరింత పెంచడం కోసం. ఏదైతే ఈ యొక్క బట్రస్ డ్యాము స్ట్రెంగ్త్ పూర్తి చేసాం, ఏదైతే ఆ యొక్క కాపర్ డ్యాముకు సంబంధించి పైభాగంలో వాహనాల యొక్క రాకపోకలకు సంబంధించి ఒక 9 మీటర్ల రోడ్డును కూడా మనం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే ఈ యొక్క బట్టితో నిర్మాణమైనటువంటి యొక్క కాపర్ డ్యామ్ పైభాగాన్ని ఏదైతే వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మరి 3 మీటర్ల పొడవున 2 మీటర్ల వెడల్పున ఒక 2 మీటర్ల లోతున, అంటే 9 అడుగులు పొడవు 6 అడుగులు వెడల్పు ఒక 5-6 అడుగులు లోతున పైభాగాన మట్టి అండలు జారితే కాపర్ డ్యాము గండిపడింది అనేటువంటి విష ప్రచారం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ చేయడం, దీన్ని వాళ్ళ రహస్య స్నేహితులు అక్కడ తెలంగాణ నుంచి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి అదేవిధంగా వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకి ముడిపెట్టడం. అంటే ఇది వాస్తవంగా అయితే అక్కడ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ అంతర్గత రాజకీయ పోరులో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకోవాలనేటువంటి ప్రయత్నం కావచ్చు, లేదంటే వారి యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పోలవరం ప్రాజెక్టు మీద ఇటువంటి అసాధ్యమైనటువంటి అబద్ధాలు మాట్లాడవద్దని వాళ్ళు కూడా హితవు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మీది యొక్క కాళేశ్వరం కానివ్వండి, లేదంటే మరి యొక్క మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు. ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి కానీ ఏదైతే ఈ యొక్క కాపర్ డ్యామ్ ఏదైతే ఈ యొక్క కాపర్ డ్యామ్కు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు రోడ్డు మట్టి జారింది ఏదైతే ఉందో అది చిన్న సాధారణ సమస్య మాత్రమే. అందుకే మీ రాజకీయాల కోసం మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇటువంటి పోలవరం సజావుగా జరుగుతున్నటువంటి పనుల మీద మరి ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి మరి మాటలు పలకొద్దని చెప్పేసి వారికి కూడా హితవు పలుకుతున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తుంగభద్ర మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు 2024లో 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకొని కన్నమనాయుడు గారిని సైతం పంపించి స్టాప్ లాగ్ గేట్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఆ యొక్క పంటను కాపాడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిలో ఆ యొక్క తుంగభద్ర డ్యామ్ రక్షణ కోసం ఆ రోజు అనిల్ జైన్ ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నివేదిక తీసుకుని ఆ నివేదిక ద్వారా
తుంగభద్రకు సంబంధించినటువంటి అన్ని గేట్స్ని కూడా రీప్లేస్మెంట్ చేయాలి, మార్పిడి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల్లో భాగంగా 52 కోట్ల రూపాయలు నిధులను కూడా మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ పనులు 2026 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయానికి పూర్తవుతాయి కాబట్టి ఈలోపుగా ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం 80 టీఎంసీల నీటిని మాత్రమే ఇప్పుడు నిల్వ చేసుకుని, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆపరేషన్లో ఒక 7-8 గేట్లు ఆ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం ద్వారా ఆ గేట్ల ఆపరేషన్లో ఆ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నటువంటి 7-8 గేట్లని